హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శరీరానికి ఏ ఇబ్బంది వచ్చినా మందులో మాకులో వేసుకుని తగ్గించుకోవచ్చు. కానీ కొన్ని మొండి వ్యాధులుంటాయి. ఎన్ని మందులు వాడినా తగ్గవు. వాటిలో ఒకటి రింగ్ వామ్, అదే తామర వ్యాధి. ఇది ఒకసారి వచ్చిందంటే అంత తొందరగా పోదు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా శరీరంలో చాలా భాగాలకు ఇది వ్యాపించడం మాత్రమే కాదు, ఇది ఒక అంటు వ్యాధిగా చాలా మందికి సోకే ప్రమాదం కూడా ఉంటుంది. మరి ఈనాటి వీడియోలో మందులు వాడి విసిగిపోయినా, లేకపోతే ఈ సమస్య మీకు ఇప్పుడిప్పుడే వస్తున్నా, ఇదిగో అద్భుతమైన హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను. ఇది డాక్టర్ల చేత సిఫార్సు చేయబడిన హోమ్ రెమెడీ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. తప్పకుండా దీన్ని ప్రిపేర్ చేసుకుని మీకు వచ్చిన ఈ మొండి తామరను ఈజీగా ఇంట్లోనే ఉంటూ నయం చేసుకోవచ్చు. పైసా ఖర్చు లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. తామర అనేది చర్మ సంబంధ అంటువ్యాధి. ఇది వివిధ రూపాల్లో వస్తుంది. ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. అయినా ఒకరి నుంచి ఒకరికి అంత త్వరగా వ్యాపించదు. తామర ఉన్న వ్యక్తిని ఎవరైనా తాకినా, అతని వస్తువులు వాడినా, దుస్తులు వాడినా తామర వస్తుంది. తామర వల్ల చర్మం పొడిబారి, పొలుసులు ఏర్పడడం, మచ్చలు పడ్డం, చర్మం దురద పెట్టడం జరుగుతుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ ఇది ఎక్కువగా చిన్నపిల్లలకు వస్తుంది. చర్మంపై ఎక్కడైనా వస్తుంది. తడిగా ఉండే ప్రదేశాల్లో, అంటే గజ్జల్లో, చంకల్లో ఎక్కువగా వస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది. తామరలో కూడా చాలా రకాలు ఉంటాయి. అటాపిక్ డెర్మటైటిస్ అనేది ఒక రకమైన అలర్జీ. ఇది ఎక్కువగా చిన్నపిల్లలో వస్తుంది. ఇది 5 సంవత్సరాల్లోపు పిల్లలకు వస్తుంది. ఆహార పదార్థాలు, పర్యావరణ మార్పుల వల్ల ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జన్యుపరంగా కూడా రావచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా ఏ రకమైన తామర ఉన్నా ఇది వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది తల్లిదండ్రుల నుండి పిల్లలకు వచ్చే అవకాశం ఉంది, కానీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పలేం. పేరులో ఉన్నట్టుగానే ఇది ఎవరైనా తామర ఉన్న వారిని కాంటాక్ట్ అయినప్పుడు, లేదా మన వాతావరణంలో మార్పుల వల్ల తామర రావచ్చు. దీనివల్ల చర్మం ఎర్రగా మారి బాగా దురద పెడుతుంది. సాధారణంగా కాంటాక్ట్ తామర చేతులు మరియు కాళ్ల మీద ఎక్కువ వస్తుంది. ఈ రకమైన తామర ఎక్కువగా ముసలి వాళ్లలో వస్తుంది. ముసలి వాళ్లైన ఆడవాళ్లలో కూడా వస్తుంది. కానీ ఒక్కోసారి యుక్త వయసులో కూడా రావచ్చు. ఇది బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్న వాళ్లలో రక్తం గడ్డగట్టడం వల్ల, నరాలు ఉబ్బడం వల్ల జరుగుతుంది. గతంలో ఫ్లేబిటిస్ లేదా సెల్యులైటిస్ కలిగి ఉంటే, లేదా అధిక బరువుతో ఉంటే కూడా ఈ వరికోస్ తామర వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పోంపోలిక్స్ తామర సాధారణంగా చేతుల మీద, కాళ్లలో మాత్రమే వస్తుంది. ఈ తామరలో చర్మంపై తీవ్రంగా దురద, నీటి బొబ్బల్లాంటి వస్తాయి. ఈ రకం తామర ఎక్కువగా చేతి వేళ్ల మధ్య కూడా వస్తుంది, అరచేతుల్లో కూడా వస్తుంది, అరికాళ్లలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ తామర ఏ వయసులో అయినా రావచ్చు. 40 ఏళ్ల లోపు వాళ్లకి సాధారణంగా వస్తుంది. తామర రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ఇటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ తామరకి ఇంట్లో ఎలా ఈజీగా రెమెడీ ప్రిపేర్ చేసుకోవచ్చో, వాటికి ఏమేం కావాలో చూద్దాం. ఈ రెమెడీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినవి 3 ఇంగ్రీడియంట్స్. 1 వేపాకులు, 2 పసుపు, 3 కొబ్బరి నూనె. వేపాకులు మొటిమలు, ఎలర్జీలు, పొడిబారిన చర్మం వంటి సమస్యల్ని తగ్గిస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి. వేపాకులతో చేసిన కషాయంతో ముఖం కడిగితే ఫేస్ చాలా బాగా మెరుస్తుంది. చర్మంపై మంటలు, ఎర్రబడ్డం, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలకు వేపాకు ఔషధంగా పనిచేస్తుంది. వేపాకులను తినడం వల్ల చర్మం శుద్ధవుతుంది. ఇది చర్మ సమస్యలతో పాటు రక్తంలో ఉన్న టాక్సిన్లను శరీరం నుండి బయటకు పంపించేస్తుంది. వేపాకుల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రోగ నిరోధక శక్తి వ్యవస్థను పటిష్టంగా మార్చడమే కాకుండా జలుబు, వైరల్ ఫీవర్స్, అంటువ్యాధులకు దూరంగా ఉంచుతుంది. వేపాకులు వివిధ బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం కాలినప్పుడు లేదా గాయం తగిలిన ప్రాంతాలలో వేపాకుల గుజ్జు రాస్తే గాయాలు త్వరగా మానిపోతాయి. వేపాకులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాను నిర్మూలించడంలో హెల్ప్ అవుతాయి. కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు ఎదుర్కొనేవారు వేపాకుల కషాయాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పసుపు.
పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు వ్యాధులను దూరం చేస్తాయి. పసుపును స్కిన్ కేర్ ప్రొడక్ట్లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. శరీరంలో వాపు కారణంగా మొటిమలు, తామర వంటి సమస్యలు ఎదురవుతాయి. పసుపును రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే వాపు, మంట, కమిలిపోవడం వంటి సమస్యలు తగ్గించవచ్చు. పసుపు మీ చర్మానికి మంచి ఛాయని కూడా ఇస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ చర్మ కణాలను దెబ్బతీసి ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య ఛాయలకు కారణమవుతాయి. పసుపును మీ దైనందిన జీవితంలో యాడ్ చేసుకుంటే ఆక్సీకరణ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అలాగే కొబ్బరి నూనె, ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, లినోలిక్ యాసిడ్, విటమిన్ ఎఫ్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ చర్మానికి సహజ మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. కొబ్బరి నూనె చర్మంలో కొల్లాజిన్ ను పెంచడం ద్వారా ముడతలు తగ్గుతాయి. కొబ్బరి నూనె చర్మాన్ని హానికరమైన సూక్ష్మజీవుల నుండి కాపాడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే లారికాప్రిక్ యాసిడ్స్ వంటి కొవ్వు ఆమ్లాలు వాటి యాంటీ మైక్రోబియల్ లక్షణాల వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి మన చర్మంపై పెరిగే హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. మొటిమలు, పోలిక్యూరిటిస్, సెల్యులైటిస్ వంటి చర్మ ఇన్ఫెక్షన్లు, శిలీంధ్రాలు బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. పొడి మరియు పగిలిన చర్మానికి కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇప్పుడు ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు వేపాకులను శుభ్రంగా కడిగి పొడి బట్ట మీద చక్కగా ఆరబెట్టుకోవాలి. నీడన ఆరబెడితే ఇంకా మంచిది. వాటిలో గుణాలు పోకుండా ఉంటాయి. అయితే గాలి బాగా తగిలే చోట మాత్రం ఆరబెట్టండి. ఇలా బాగా ఆరిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఎండలో ఉంచి ఆ తర్వాత తీయండి. ఇప్పుడు ఇలా ఎండిన వేపాకులున్నాయి కదా, వీటిని మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి. దీన్ని మీరు ప్రతిరోజు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా వేపాకుల పొడి ప్రిపేర్ చేసుకుని పక్కనుంచుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. అందులో మీరు ఎంత వేప పొడి వేసుకుంటారో అంత పసుపు కూడా యాడ్ చేయాలి. అంటే మీరు 1 స్పూన్ వేప పొడి వేసుకుంటే 1 స్పూన్ పసుపు పొడి కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపి మన స్కిన్ కి అప్లై చేసుకునే విధంగా కన్సిస్టెన్సీ కోసం కొంచెం కొంచెంగా కొబ్బరి నూనె వేసుకుంటూ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా థిక్గా ఉండకూడదు, అలా అని పల్చగా కూడా ఉండకుండా సమంగా కలుపుకోవాలి. ఇక చివరగా మీకు కుదిరితే 2 చుక్కలు టీ ట్రీ ఆయిల్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా పవర్ఫుల్ గా స్కిన్ అలర్జీలకు పనిచేస్తుంది. అయితే ఈ టీ ట్రీ ఆయిల్ మీకు అవైలబుల్ గా ఉంటేనే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ ని మీ స్కిన్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మీకు ఎక్కడైతే తామరుందో అక్కడ గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. సబ్బు వాడకండి. గోరువెచ్చని నీళ్లతోనే శుభ్రంగా వాష్ చేసుకుని పొడి బట్టతో తుడిచి తడి లేకుండా చూడాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ ని నెమ్మదిగా తామర ఉన్న చోట అప్లై చేయండి. ఇలా అప్లై చేసి 30 నిమిషాల పాటు అలా ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీళ్లతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా మీరు రోజుకు 2 సార్లు చొప్పున చేయవలసి ఉంటుంది. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇలా చేస్తుంటే చాలా తొందరగా తామర సమస్య పోతుంది. ఇది ఎన్ని రోజుల పాటు రాయాలి అనే నియమం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. మీరు ఖచ్చితంగా రోజుకు 2 సార్లు చొప్పున మీ స్కిన్ ఇన్ఫెక్షన్, తామర తగ్గిపోయేంత వరకు రాస్తూనే ఉండాలి. మర్చిపోకండి, ఇది వారం, నెల రోజులు అని టైం కాకుండా మీ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు మాత్రం రెగ్యులర్ గా రోజుకు 2 సార్లు ఈ పేస్ట్ ని అప్లై చేస్తూ ఉంటే పూర్తిగా ఈ తామర నుంచి విముక్తి పొందొచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోండి, మీ స్కిన్ పరిస్థితిని బట్టి మొదటిగా డాక్టర్నైతే సంప్రదించాలి. ఆ తర్వాతే ఇటువంటివి అప్లై చేయండి. మరి